హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మీకోసం నేను మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. చికెన్ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, గోంగూర చికెన్ బిర్యానీ ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలి, ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. బయట వర్క్ చేసే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. మార్నింగ్ ఫాస్ట్‌గా అయిపోతుంది అండ్ తీసుకెళ్ళడానికి కూడా బావుంటుంది. ఇంకా మార్నింగ్ ఇన్‌స్టంట్‌గా తినడానికి మంచి ప్రోటీన్‌తో మ్యూస్లీ అయితే ఎలా రెడీ చేసుకోవాలి, సోక్డ్ ఓట్స్ ఈ మధ్య చూపిస్తున్నారు కదా! అలాంటిదే. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. అందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా అయినా తినేసేయొచ్చు. అది కూడా చూపిచ్చాను. చూసేసేయండి. ఇవాళైతే నా వెయిట్ 86.400 గ్రామ్స్ అండి. నేను స్టార్ట్ చేసి ఇవాల్టికి 5 డేస్ అవుతుంది. ఈ 5 డేస్‌లో అయితే హాఫ్ కేజీ తగ్గిపోయాను. 600 గ్రామ్స్ దాకా తగ్గాను. సో, చాలామంది అడుగుతున్నారు కదా! చికెన్ మీరెలా ప్రిజర్వ్ చేసుకుంటారు అని ఒక సిస్టర్ రెగ్యులర్‌గా పాపం అడుగుతూ ఉన్నారు. తన కోసమే ఈ వీడియో. ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసేసాను. నేనైతే హిమాలయ ఉప్పు అయితే వాడుతున్నానండి, సాల్ట్. ఇంకా కారం టేస్ట్‌కి సరిపడా. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఉప్పు మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి. అండ్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చికెన్‌కి కానీ, మటన్‌కి కానీ, ప్రాన్స్‌కి కానీ, ఫిష్‌కి కానీ దేనికైనా కూడా చేసుకోండి, చాలా బాగుంటుందండి. కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఉండే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడైతే హాఫ్ కేజీ నేను చెస్ట్ పీస్ అయితే తీసుకుంటున్నానండి. కావాలి అంటే లెగ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. లెగ్ పీసెస్కి కూడా సేమ్ ప్రాసెస్సే. మనకి లెగ్ పీసెస్ కంటే చెస్ట్ పీస్లో అయితే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో, నాకు దొరికే దాన్ని బట్టి నేనైతే తీసుకుంటాను. ఇదైతే కర్రీస్లోకి లేదంటే పకోడా లాగా ఎయిర్ ఫ్రైయర్లోనే కాబట్టి నేను అస్సలు ఆయిల్ అయితే యూస్ చేయనండి దీనికి. మీరు కావాలి అనుకుంటే జస్ట్ నార్మల్‌గా కొంచెం వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఉడకబెట్టేసుకొని తినేసేయచ్చు అలానే. లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని లేదంటే డ్రైగా చేసేసుకొని అయినా తినేసేయచ్చు. సో, ఇదంతా మిక్సింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగా ఒక్కొక్క పీస్ విడివిడిగా పెట్టుకుంటానండి ప్లేట్‌లో. 2 ప్లేట్స్ ఉన్నాయి కదా! ఆ 2 ప్లేట్స్‌లో విడివిడిగా ఒక్కొక్కటి ఒకదానికొకటి అంటుకోకుండా అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకైతే అవి ఫ్రీజ్ అయిన తర్వాత ముద్దగా అయిపోతుందండి. లేదా అంతా ఒక దగ్గర పెట్టేసుకుంటే అది మళ్ళీ మనం తీసుకోవాలి అన్నప్పుడు విడివిడిగా రాదు, ముద్దగా ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది. అది మొత్తం చల్లారేదాకా వెయిట్ చేయాలి అంటే. ఇలా అయితే మనకి విడివిడిగా వచ్చేస్తుంది కాబట్టి మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు తీసుకొని అప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో, ఇలా అయితే సర్దేసుకుంటాను నేను. లెగ్ పీసెస్ కూడా అంతేనండి. విడివిడిగా అయితే సెట్ చేసి పెట్టేసుకుంటాను. అవి కొంచెం ఒక 2 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత అవైతే కొంచెం ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిన తర్వాత అయితే ఇలా వస్తాయండి. సో, అలా గట్టిగా అయిపోతాయి. వీటిని ఇప్పుడు స్టోరేజ్ బాక్స్‌లో అయితే ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకున్నానంటే ఒక 1 వీక్ వరకు ఇదైతే ఎక్కడికి పోదండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సేమ్ టేస్టే ఉంటుంది మీకు అయిపోయే వరకు కూడా. మినిమమ్ 10 డేస్ వాడుకోవచ్చండి. అంతకంటే అది పాడవ్వదు కానీ ఫ్రీజర్‌లోనే ఉంటుంది కాబట్టి. బట్ అంతకంటే ఎక్కువ రోజులు అయితే తినాల్సిన అవసరం లేదు. 1 వీక్ వరకు అంటే మళ్ళీ నా పర్సనల్‌గా నేను సండే మాత్రమే వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాను. అప్పుడే ఫ్రెష్‌గా దొరుకుతుంది. మిగతా టైమ్స్‌లో ఏంటంటే అంత బాగోదు చికెన్. సో, అందుకని నేను ఇలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు తెచ్చుకొని ప్రిజర్వ్ చేసుకుంటాను. సో, చాలామంది చెప్తారు కదా!
ఎందుకు ఏ పూటది ఆ పూట తెచ్చుకోవచ్చు కదా ఫ్రెష్‌గా అంటే షాప్స్‌లోనే ఉండదు. అక్కడ పాడైపోయింది తెచ్చుకోవడం కంటే మనం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు తెచ్చుకొని ప్రిజర్వ్ చేసుకోవడం బెటర్ కదా! నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇదైతే మనకి ఫ్రీజ్ అయిన తర్వాత కూడా ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్‌గా అయితే వచ్చేస్తుంది. మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు తీసుకొని అదే ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెట్టుకుంటాను నేను. లేదు అంటే లైట్‌గా రోస్ట్ చేసేసుకొనైనా తినేసేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మ్యూస్లీ తింటున్నాను మార్నింగ్. అంటే వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ అయితే నేను బాగా యూస్ చేస్తున్నాను. డైలీ అయినా యూస్ చేయొచ్చు. హై ప్రోటీన్ ఉంటుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అందులోనే కొన్ని సీడ్స్ అండ్ నట్స్ అయితే యాడ్ చేసున్నారు. బట్ నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫర్ ప్రోటీన్ కోసం. 5 బాదామ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని సన్నగా చాప్ చేసుకుంటాను. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇవి నైట్ అంతా నేను ఫ్రీజర్ కాదు నార్మల్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. బాగా నానిపోతాయి కదా! చాలా టేస్టీగా ఉంటాయి. సో, 2 అంజూర్ అయితే తీసుకుంటున్నాను. అంజూర్ కూడా చాలా మంచిది హెల్త్‌కి, బ్లడ్ పడుతుంది. ఇవి కూడా సన్నగా అయితే చాప్ చేసుకుంటానండి. మనకి అంజూరు, బ్లాక్ గ్రేప్స్ కూడా ఉంటాయి మ్యూస్లీలో. సో, వాటి వల్ల మనకి ఒక మంచి స్వీట్‌నెస్ అయితే వస్తుంది. ఈ మ్యూస్లీలో అయితే కొంచెం యాడెడ్ షుగర్స్ కూడా ఉంటాయి. బట్ అది అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండదు. పర్లేదు తినొచ్చు. డైలీ తినడం కంటే ఒక వీక్లీ 2, 3 డేస్ తినడం అయితే బెటర్. మనం తినే దోస, ఇడ్లీ వాటికంటే ఇది చాలా బెటర్. సో, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇంకా చియా సీడ్స్, సబ్జా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక్కొక్క స్పూను. చియా సీడ్స్ మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఒక చిక్కదనం లాంటిది వస్తుంది. నేనైతే యోగర్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది. సో, వాడేస్తున్నాను. ఇది వాడడం వల్ల మంచి క్రీమీ టేస్ట్ అయితే వస్తుందండి. ఇందులో కూడా కొంచెం షుగర్ ఉంటుంది. బట్ అయినా నాకైతే వెయిట్ లాస్ మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. వెయిట్ అయితే లాస్ అవుతున్నాను ఇది తిన్నప్పుడు కూడా. సో, నాకు మంచిగా అనిపించిందనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా తిని వెయిట్ చెక్ చేసుకున్నాను. తర్వాతే మీకు చూపిస్తున్నాను. నాకైతే మంచిగా యూజ్ అయ్యింది. వెయిట్ కూడా బాగానే లాస్ అవుతున్నాను. ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కదా! మనకి మార్నింగ్ ఇంత ఫిల్లింగ్‌గా తిన్నామనుకోండి, తర్వాత ఎక్కువ ఆకలి అనిపించదు. నాకు ఆ యోగర్ట్ అయితే సరిపోలేదు. సో, అందుకని నేను వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా చిక్కగా చేసుకుంటున్నానండి. మనకి మార్నింగ్ కల్లా అది గట్టిగా అయిపోతుంది. సో, దాన్ని బట్టి మనం కొంచెం లూజ్‌గానే వాటరీగానే చేసుకోవాలి. ఇంకా నేనైతే గోంగూర రైస్ చేశాను. సో, దానికోసం నైటే బ్రౌన్ రైస్ అయితే నానబెట్టి పెట్టుకుంటున్నానండి. ఇదైతే హ్యాండ్‌మేడ్ దంపుడు బ్రౌన్ రైస్ అండి. నాకు ఇవి డీమార్ట్‌లో దొరికాయి. సో, నేను వీటి గురించి తెలుసుకొని ఇవి చాలా మంచిదంట హెల్త్‌కి కూడా. సో, ఇవి కూడా నేను ఒకరోజు బాస్మతి రైస్, ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు నార్మల్ రైస్, ఒకరోజు కీన్వా, ఒకరోజు గోధుమ చపాతీ ఇలా అయితే తింటున్నాను. అండ్ రాగి సంగటి కూడా. ఇది మా పాపకు కూడా సేమ్ ఫుడే పెడుతున్నానండి. గోంగూర బిర్యానీ కోసం గోంగూర, ఎల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి అయితే కొంచెం వాటర్, ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఫైబర్ కోసం. ఇది బ్రౌన్ రైస్ అండ్ గోంగూర, ఇంకా వెజిటేబుల్స్ మొత్తం ఫైబర్, ప్రోటీన్, ఇంకా కార్బోహైడ్రేట్స్, ఇంకా కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి గుడ్ ఫ్యాట్స్ అన్నీ అయితే కలగలిసిన ఒక మంచి మీల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే పిల్లలకి అండ్ మనకి కూడా చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే 1.5 స్పూనే వాడుతున్నాను ఘీ అయితే. మనకి చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి
ఆ కొంచెం గీతోనే అయితే నేను మొత్తం బిర్యానీ ఫినిష్ చేసేస్తానండి. చూడండి. సో, అడుగుతున్నారు కదా చాలామంది ఎంత ఆయిల్ యూస్ చేస్తున్నారు అని. నేను దీంట్లో ఆయిల్ యూస్ చేయట్లేదు. బట్ ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను. నేను యూస్ చేసే ఆయిల్ ఏంటి అని కూడా అడుగుతున్నారు కదా. నేనైతే రైస్ ఆయిల్ యూస్ చేస్తానండి. అందులో ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించేసాను నెయ్యిలో. ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో, తర్వాత టమాటాస్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయట్లేదు నేను ఇందులో. ఎందుకంటే ఆనియన్స్ వేగడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలి. సో, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి లో ఆయిల్తో మనం టమాటాలు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇంకా వెజిటబుల్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ ఎందుకో నాకు అలా మగ్గినవి ఇష్టం ఉండదు. సో, అందుకని ఆనియన్స్ అయితే అవాయిడ్ చేసేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టుకొని టమాటాలు మగ్గిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఆ అల్లం పేస్ట్లోనే బాగా కొంచెం సేపు వేగనిచ్చి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ ఫ్లేవర్ వీటికి కూడా పట్టే వరకు. లేదంటే అన్నీ ఒకేసారి అయినా వేసేసుకోవచ్చు. నాకెందుకో ఇలా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. నేను కొంచెం సపరేట్గా వెజిటేబుల్స్ ఒకసారి, చికెన్ ఒకసారి, టమాటా ఒకసారి అలా వేసుకున్నాను. నెక్స్ట్ అయితే చికెన్ అండి. ఇవి కొంచెం మా పాపకి కొంచెం నాకు అని చెప్పి తీసుకున్నాను. అంటే మొత్తం దాంట్లోనే వేసేస్తాను. ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి. ఇదైతే మొత్తం 150 గ్రామ్స్ చికెన్ ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ నా కూతురికి, 100 గ్రామ్స్ అయితే నాకు. తన వెయిట్కి తగ్గట్టు తనకి ప్రోటీన్ ఇస్తాను. నా వెయిట్కి తగ్గట్టు నేను ప్రోటీన్ తీసుకుంటాను. మార్నింగ్ మ్యూస్లీ కూడా ఇద్దరం అయితే షేర్ చేసుకుంటామండి. ఇప్పుడైతే గోంగూర పేస్ట్ చేసేసుకున్నాను. అదైతే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే పిల్లలకి కూడా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా క్విక్గా కూడా అయిపోతుందండి. లంచ్ బాక్స్ రెసిపీస్కి నేనైతే మార్నింగే చేసేసుకుంటున్నాను. ఇంకా చాలా రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీనికి మంచి వ్యూస్ వస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ పాయింట్స్ ఇచ్చారంటే నా వీడియోస్కి కొంచెం యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. ఇప్పుడైతే నేను కొంచెం సేపు ఇది మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ కాబట్టి నేను 1కి 3 వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిన్న కుక్కర్ ఉంటేనే పెట్టుకోండి. రైస్కి తగ్గట్టు కుక్కర్ ఉండాలి. లేదంటే వాటరీగా అయిపోతుంది. లేదంటే నార్మల్గా అయినా కుక్కర్లో కాకపోయినా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఆ నీళ్ళన్నీ ఇనికిపోయే వరకు అయితే రైస్ ఉడకనివ్వాలండి. నేనైతే 2.5 వాడాను. అది నాకు బిర్యానీ కాబట్టి కొంచెం సరిపోయింది. మెత్తగా కావాలి అనుకుంటే 3 అయితే వేసుకోండి. నేను నైటే నానబెట్టేసుకున్నాను కదా బ్రౌన్ రైస్. ఇవి డైలీ తినాలి అన్నా కూడా అంత మనకి రైస్ తినే అలవాటు ఉంది కదా, అంత అనిపించదు. సో, వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే తినడానికి ట్రై చేయండి. చాలా మంచిదండి. వెయిట్ కూడా ఇది తింటే బాగా లాస్ అవుతున్నాను. సో, ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాను. వాటరు తెల్లిన తర్వాత రైస్ వేసుకుంటాను. రైస్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకున్నాం. ఒక్క మెతుకు కూడా వదలను. సో, ఇండియన్స్ మైండ్ సెట్. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకోవడం బెటర్ అండి. బాగా ఉడుకుతుంది రైస్. సిమ్లో పెట్టుకుంటే 3 విజిల్సే సరిపోతుంది.
అంతే. ఇలా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హై పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్.